ఈరోజు జిహెచ్ఎంసీ కాక సరైన ప్రయత్నం చేస్తే వందల కోట్లు కాదు వేల కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి కనపడుతుంది. అంత భారీగా డబ్బులు వచ్చే వాళ్ళని వదిలేసి సామాన్య జనం మీద ట్యాక్స్ కట్టట్లేదని దాడులు చేస్తున్నారు. అందుకని వాటి కంట్రోల్లోకి తీసుకురావాలి. రెండోది, రేడియేషన్ నామ్స్ కూడా పాటిస్తుందా లేదా మరింత చెకప్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రజల నుంచి కూడా ఎక్కడెక్కడ ఏ రకంగా ఇన్కన్వీనియన్స్ అనిపించినా ఆ రకంగా టర్మ్ సెల్ వాళ్ళకి కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఈరోజు సెల్ టవర్స్ని వాళ్ళ నియంత్రణలోకి తీసుకురావాలి. వాళ్ళకి ట్యాక్స్ వసూలు చేయాలి, ఫీజులు వసూలు చేయాలి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి. ఎక్కడైనా ప్రమాదకరంగా ఉండే వాటిని తక్షణమే తొలగించే ప్రయత్నాలు చేయాలి. వాటిని అండర్ కంట్రోల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు భయాందోళనలు ఉంటే వాటిని దూరం చేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలి. సెల్ టవర్ కంపెనీలు వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవడం కోసం అయితే ఇక ప్రభుత్వాలు ఎందుకు? అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసీ వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సెల్ టవర్ కంపెనీలకు ముకుతాడు వేసి దారిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఆ రకంగా ధైర్యం, విశ్వాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.